గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 20వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేస్తూ కొన్ని విషయాలనైతే మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. మిగతా విపుల భావాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని చదువుతున్నప్పుడే మనం గ్రహిస్తాము ఇది గారుడ ప్రయోగం గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకముగా శంకర భగవత్పాదులు రచించారు అన్న విషయాన్ని అతి సులువుగా మనకు అర్థమైపోతూనే ఉంటుంది. ఈ శ్లోకంలో విషము అన్న పదాన్ని మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలుగా మనం గ్రహించాలి. శరీరంలో వ్యర్థ పదార్థాలు కూరుకుపోయి ఉండడం వల్లనే ఎన్నో రకాలైనటువంటి రోగాలు మనకి వస్తున్నాయి అన్న విషయం మనందరికీ తెలిసినదే. కొన్ని గ్రంథాలలో ఈ గారుడ యోగ ధ్యానం చేసినటువంటి సాధకుడు తన దృష్టి చేతనే మానసిక సంబంధమైనటువంటి రోగాలను నివృత్తి చేస్తున్నట్టుగాను, తన స్పర్శ చేత తన శరీర సంబంధమైనటువంటి రోగాలను నివృత్తి చేయగలుగుతున్నాడు అనే విషయంగా కూడా మనం చాలా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. తాపజ్వరా నశేషంశ్చ శీఘ్రం తాక్ష్య ఇవాపరః గారుడయోగధ్యాయేన స్మరణాన్ నాశయం విషం అనే విషయంగా ఈ శ్లోకంలో చతుశ్శతి అనే గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే గారుడ యోగ ధ్యానం చేసినటువంటి సాధకుడు స్మరణ మాత్రేని విషము యొక్క చెడ్డ ప్రభావాలని అతను నిర్మూలన చేయగలుగుతున్నాడు అనే విధంగా కూడా ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. మనకి ఎప్పటి నుండో తెలిసినటువంటి ఒక నానుడైతే కనిపిస్తూ ఉంటుంది. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని అన్నారు. ఈ వాక్య భావానికి దగ్గరగా ఉన్నట్టుగానే ఈ శ్లోకము కూడా రచించినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. సాధూనాం అంటే అమ్మవారి ధ్యానములో నిత్యము ఉన్నవాడు, లేక గారుడ ధ్యాన యోగములో నిత్యము చేస్తున్నవాడు, నిత్యము అనుష్ఠిస్తున్నవాడు అనే విషయంగా మనం ఈ శ్లోక భావనకి అన్వయించుకోవచ్చు. మనము చాలాసార్లు గ్రంథాలను లేక వాటి నోట వెన్నునోట వినిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా పాము కానీ తేలు కానీ కుట్టి బాధపడుతూ ఇలా పట్టుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవడో వచ్చి చాలు దిగు దిగు అన్నాడంటే ఆ విషము ఆ యొక్క బాధ ఉపశమనం కలుగుతుంది, ఆ విషము దిగిపోతున్నది అనే విషయాన్ని మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం. బహుశా ఆ సాధకులు వీరేనేమో. వీళ్ళు గారుడ ప్రయోగ సాధన చేసి ఉండాలి, లేక అమ్మవారి యొక్క అపారమైన కరుణా దృష్టి ఉండేటువంటి సాధువులుగా మనకి కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా తేలు, పాము మొదలైన కీటకములు భూమి అడుగులోకి ప్రయాణం చేస్తూ ఉంటాయి, లేక గోడలలోకో భూమి అడుగులోకో కన్నాలలోకో అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అధోముఖ ప్రయాణం చేస్తున్నటువంటివి, అధోముఖ గమనము ఉన్నటువంటి కీటకములు. అదే పక్షులు లేక గరుడుని చూస్తే కింద నుండి మీదకి అవి ఎగరడానికి సాధారణంగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. అంటే వైకుంఠపాలలో కూడా చూసుకుంటే ఎక్కడో మీద ఉన్నవాడిని పాము ముంగేస్తే కిందకు వచ్చేస్తూ ఉంటాడు. ఇది సంకేతాత్మకంగా కూడా మనం గ్రహించుకోవాలి. సంసార సాగరంలో మునిగిపోయిన వ్యక్తులు తన స్పర్శ ద్వారా
సంసార తాపత్రయంలో ఉన్న వారిని తన చూపుల ద్వారా ఈ సాధకులు ఉద్ధరిస్తారు అనే విషయాన్ని మనం గ్రహించుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఈ పక్షులు చాలా సునిశ్చితమైన దృష్టి కలిగి ఉంటాయి. ఎక్కడో మీద నుండి కింద ఉన్నటువంటి చిన్న చిన్న కప్పలను లేక కోడి పెట్టలను చూసి మీద నుండి వచ్చి హఠాత్తుగా ముక్కుతోనూ కాళ్ళతోనూ పట్టుకుని మీదకి ఎగిరిపోవడం చూస్తూ ఉంటాం. అది మీద నుండి చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళకి భయం కలిగించేటువంటి, వారికి అపాయం కలిగించేటువంటివి ఏమీ లేవని గ్రహించుకొని వచ్చి దాన్ని గ్రహించి మళ్ళీ మీదకి వెళ్ళిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. అంటే ఈ సాధకులకు, గారుడ యోగ ధ్యాన సాధకులకు సునిశ్చితమైన దృష్టి వస్తుందని, దానితోటి ప్రమాదకరమైన వాటిని ముందుగానే గమనించగలుగుతారని, సాధ్యాసాధ్యాలను ముందు గ్రహించుకుని వారి మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతారనే విషయాన్ని, దాని ద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంగా సులువుగా ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుందనే విషయాన్ని కూడా శంకర భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా తెలియజేసినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. తంత్రశాస్త్ర విషయంలో కూడా మనం చూసుకుంటే ఈ శ్లోకంలోని కిరంతి మంగేభ్య అంటూ కిరంతిం అనే పదములు కా రా ఈం అనే అక్షరాలను ఒకసారి పలికినప్పుడు, సమన్వయం చేసుకున్నప్పుడు క్రీం అనే బీజాక్షరం మనకి వస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు క్రీం అనే బీజాక్షరాన్ని నిబిడీకృతం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అమ్మవారి తేజోమయ స్వరూపాన్ని తెలియజేస్తున్నటువంటి ఈ శ్లోకములో లలితా సహస్రనామాలలోని తేజోమయి అన్న నామము ఈ శ్లోక భావానికి ఎంతో దగ్గరగా ఉంటున్నట్టుగా మనం సమన్వయం చేసుకోవచ్చు. కిరంతీం అని చెబుతూ వర్షధారలుగా కురుస్తున్నాయి. ఈ వర్షధారలను శంకర భగవత్పాదులు ఏం చేశారంటే, అది చంద్రకాంత శిలలు చమరుస్తాయి కాబట్టి ఆ చమర్చడాన్ని ఇది అమృత ధారలుగా గ్రహించుకున్నారు. చంద్రకాంత శిలలు చల్లగా ఉంటాయి కాబట్టి ఈ శ్లోక ధ్యానము చేసిన వ్యక్తులు తన చల్లదనము వలని వేడిమితో తాపముతో బాధపడుతున్న వారికి ఉపశమనము కలిగించగలుగుతున్నారు అనే విషయాన్ని కూడా ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించుకోవచ్చు. ఈ శ్లోక ధ్యానం చేసిన వ్యక్తి తన చూపులతోనే చాలా మందికి ఉపశమనం కలుగజేస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉమా సహస్రంలో శ్రీ గణపతిని కూడా ఇదే విధంగా యం లోకసే తేన విలోకితోపి శ్రియం సమృద్ధాం సముపైతి లోకే అన్నారు. అమ్మవారు ఎవరినైతే చూస్తుందో ఆ వ్యక్తిని ఇంకెవరైనా చూస్తే అతను కూడా లోకంలో ధనధాన్యాలను సమృద్ధిగా సంపాదించగలుగుతాడు, సుఖముగా ఉండగలుగుతాడు అనే విషయంగా ఈ గణపతి ముని తన ఉమా సహస్రంలో ఈ శ్లోకాన్ని రచించారు. ఈ శ్లోకానికి యంత్రరూపముగా 2 చతురస్రాలని ఈ పటంలో చూపిన విధముగా నిర్మించుకొని దానిని భస్మము పైన కానీ నీటిపైన కానీ లిఖించుకొని ఓం క్షిప్రస్వాహ అనేటువంటి బీజాక్షరాలని అనేటువంటి అక్షరాలని ఈ యంత్రముపై లిఖించుకొని చతురస్రంలో లిఖించుకొని ఈ శ్లోకాన్ని 1000 పర్యాయములు పారాయణ చేసి ఆ భస్మమును కానీ రాసిన లేక ఆ నీటిని తాగించిన విషజ్వరముతో బాధపడుతున్న వాళ్ళకి లేక విషం కాటు కలిగిన వాళ్ళకి ఎంతో ఉపశమనము కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా
ఈ శ్లోకాన్ని 45 రోజులు ప్రతిరోజు 2000 పర్యాయములు పారాయణ చేసిన వారికి జీవితంలో విషము గురించి భయం అంటూ ఉండదు అనేటువంటి విషయంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. దీనితో 20వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయింది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.